ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు వివిధ సమీకరణాలతో తన క్యాబినెట్ కూర్పు చేశారు. గతానికి భిన్నంగా ఈసారి కొత్త వారికి ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చారు. క్యాబినెట్లో బీసీలకు, మహిళలకు ప్రాధాన్యం కల్పించారు. సీనియర్లు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి సహా 8 మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చారు. మహిళల్లో టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవితకు మంత్రి పదవులు వరించాయి. గతానికంటే భిన్నంగా చంద్రబాబు ఆలోచించారు. దీంతో చంద్రబాబు చాలా మారారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ చంద్రబాబులో ఈ మార్పునకు కారణాలేంటి? ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నేతలతో ఇకపై మారిన చంద్రబాబును చూస్తారంటూ బాబు చెప్పారు. ఇప్పుడు కేబినెట్ కూర్పు చూస్తే బాబు నిజంగానే మారిపోయారని తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి మంత్రివర్గంలో ఎక్కువగా యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే కొత్త ముఖాలకు చోటిచ్చారు. ఈ ప్రాసెస్లో చాలా మంది సీనియర్లను పక్కన పెట్టారు. ఇకపోతే కొత్త కేబినెట్లో చంద్రబాబు కాపు, కమ్మ సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. 2 సామాజిక వర్గాలకు చెరో 4 పదవులు కేటాయించారు. కాపుల్లో పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, పవన్, కందుల దుర్గేష్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కమ్మ సామాజిక వర్గం నుంచి పయ్యావుల కేశవ్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, గొట్టిపాటి రవికుమార్కు అవకాశం దక్కింది. ప్రధాన వర్గాలకు పదవులు కేటాయిస్తూనే ఇతర వర్గాలకు చంద్రబాబు తన కేబినెట్లో స్థానం కల్పించారు. రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎం రాంప్రసాద్ రెడ్డికి మంత్రులుగా అవకాశం కల్పించారు. ఎస్సీ కోటాలో డోలా బాలవీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణికి మంత్రి పదవులు దక్కాయి. ముస్లింల నుంచి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఆర్యవైశ్య వర్గం తరపున టీజీ భరత్కు మంత్రి పదవులు వరించాయి. చంద్రబాబు తన మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మందికి చోటు కల్పించారు. వీరిలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సైతం ఉన్నారు. గతంలో నారా లోకేష్ ఎమ్మెల్సీగా పనిచేశారు. మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రామచంద్రాపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్, గజపతి నగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్, సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి తొలిసారి గెలవగా వారికి మంత్రి పదవులు దక్కాయి. పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు పలువురికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, కొండెపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరికి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కింది. గతంలో మంత్రులుగా పనిచేసిన 6గురికి చంద్రబాబు కొత్త కేబినెట్లో చోటు దక్కింది. టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, నెల్లూరు ఎమ్మెల్యే పి నారాయణ, నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి మంత్రి పదవులు వచ్చాయి. వీరంతా గతంలో మంత్రులుగా చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో 25 మంది మంత్రులకు అవకాశం ఉంటుంది. 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేన పార్టీ 3, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి 1, 135 స్థానాలున్న టీడీపీకి సీఎం సహా 21 మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి జిల్లాల వారీగా లెక్క చూస్తే గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా 3 మంత్రి పదవులు దక్కాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు 2 మంత్రి పదవులు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికీ అవకాశం దక్కలేదు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా ఒక్కొక్కరికే ఛాన్సు దక్కింది. అయితే ఈసారి అనూహ్యంగా శాసన మండలి నుంచి ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు.